నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇక్కడ ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నానండి. ఇది పచ్చి కొబ్బరే. అలాగే 2 టమాటాలను కూడా చిన్నగా తరుక్కోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి, కారం తినే వాళ్ళైతే. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. చాలా మెత్తగా పేస్ట్గా చేసుకోవద్దండి, టేస్ట్ బాగుండదు అలా చేస్తే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి. ఇప్పుడు ఇదంతా 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి చట్నీ అనేది చపాతీలోకి బాగుంటుంది, అలాగే రోటీస్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాలు అనేది చిన్నగా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి టమోటాలు అనేది. ఈ 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు అనేది బాగా మెత్తగా మగ్గాలండి. అలా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అనేది బాగా మెత్తగా అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10 నిమిషాలు అలా బాగా ఫ్రై అవ్వాలండి. లేదంటే ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ కాబట్టి ఇది పచ్చివాసన వస్తుందండి చట్నీ. ఇదంతా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొబ్బరి అనేది తొందరగా అడుగంటుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.